దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి గాలికి వదిలి ప్రతిపక్షాలను అణిచివేసే పనులు శ్రీకారం చుడుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరంభించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ కేసులు పెట్టడానికి వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళన చేపట్టారు. ఈడీ కేసుల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బెదిరించే ప్రక్రియకు ప్రధాని నరేంద్ర మోడీ పూనుకున్నారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలక విజయ్ కుమార్ ఆరోపించారు. सोनिया गांधी गारू राहुल गांधी गारी మీద పెట్టిన వెంటనే సోనియా రాహుల్ గాంధీ గారి మీద పెట్టిన అక్రమ కేసులు వెంటనే డౌన్ డౌన్ నరేంద్ర మోడీ నశించాలి కాపాడాలి యూత్ కొంచెం జరిగితే అక్కడికి రేడు ఎడలు ప్రాంతం जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद लाली राहुल गांधी गारी नायकत्व लाली राहुल गांधी गारी नायकत्व ఈ దేశాన్ని నిర్మించినటువంటి కుటుంబం ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ దేశంలో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ప్రతి సామాన్యుడు కూడా స్వేచ్ఛ స్వాతంత్రంతో పూర్తి ఆనందాలతో బతకనిచ్చినటువంటి పార్టీ కుటుంబం ఏదైతే కాంగ్రెస్ పార్టీ గాంధీల కుటుంబం ఉందో ఆ కుటుంబాన్ని ఈరోజు భయపెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి, పదవుల కోసమో అధికార దర్పం కోసమో లేదంటే మీ మాదిరి మీ స్నేహితులను అడ్డం పెట్టి ఈ దేశంలో లక్షల కోట్ల డబ్బుని దాచుకునే కుటుంబాలు రాహుల్ గాంధీ గారి కాదు, సోనియా గాంధీ గారి కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈడీని చూయించి రాహుల్ గాంధీ గారిని భయపెట్టాలని చూస్తూ ఉన్నారా? అది మీ వల్ల కాదు. ఆ సంగతి మీకు కూడా తెలుసు. ఆ సంగతి ముమ్మాటికి మీకు కూడా తెలుసు. ఈ దేశంలో పెగాసస్ స్పైవేర్ అనే ఒక వైరస్ను వాడి దేశంలోని ప్రముఖుల ఫోనుల్లోకి ఆ వైరస్ని చొప్పించి జడ్జీలు, మంత్రులు, గవర్నర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా వాళ్ళందరి సంభాషణలు విని రాత్రికి రాత్రే ప్రభుత్వాలను పడగొట్టి మీకు నచ్చిన కోర్టు తీర్పులను ఇప్పించుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం అనుకుంటున్నారా? సోనియా గాంధీ గారిను, రాహుల్ గాంధీ గారిని భయపెట్టడం అంటే అవినీతి పరుల్ని ఏరుకొని మరి మీ పార్టీలోకి తీసుకొచ్చుకొని అవినీతి పునాదుల మీద ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి బీజేపీ అనుకుంటున్నారా? రాహుల్ గాంధీ గారు అంటే ఎవరిని భయపెట్టాలి?